పాకిస్తాన్ దాని మీద మాకు నమ్మకం లేదంటోంది ఇజ్రాయెల్. పాకిస్తాన్ మీద అస్సలు నమ్మకం లేదంటోంది ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వంపై సందేహాలున్నాయంటున్నారు ఆయన. పాక్ ప్రతిపాదనలో స్పష్టత లేదంటున్నారు రూబెన్. అందుకే మాకు అనుమానం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక పాకిస్తాన్ పూర్తిగా నమ్మలేమంటూ రూబెన్ చెప్పుకురావడం సంచలనంగా మారింది. అమెరికా ప్రయోజనాల కోసమే సీజ్ఫైర్ ఒప్పందం అంటూ చెప్పుకొచ్చారు రూబెన్. అమెరికా ఒత్తిడి వల్లే చర్చలకు తలగ్గామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఇరాన్పై యుద్ధం చేయడానికి అమెరికా సంబంధాలు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు రూబెన్. అందుకే అమెరికాతో కలిసి నడుస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు రూబెన్. లెబనాన్లో హెజ్బుల్లాను వదిలే ప్రసక్తే లేదంటున్నారు రూబెన్. లెబనాన్పై దాడులు కొనసాగుతాయంటూ రూబెన్ క్లారిటీ ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే అంశం మీద కొద్దిసేపటి క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. జేడీ వ్యాన్స్ ఏమంటారు, మాకు 3 ప్రతిపాదనలతో వచ్చాయి ఇటు పాకిస్తాన్ నుంచి. ఆ 3 ప్రతిపాదనల్లో కూడా క్లారిటీ లేదు. ముందు ఒకటి వచ్చింది, ఆ తర్వాత ఇంకొకటి వచ్చింది. కాబట్టి ఆ ప్రతిపాదనలో క్లారిటీ లేవంటూ కూడా స్వయాన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చారంటే అక్కడ ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. అంటే ఇక్కడ పాకిస్తాన్ సోకాల్డ్ మధ్యవర్తిత్వం ఎక్కడ ప్రాపర్గా లేదు. అంటే ఒక డిమాండ్స్ ఉంటాయి, వీళ్ళొక డిమాండ్స్ వాళ్ళు ఒక డిమాండ్స్ పెడుతూ ఉంటారు. వీళ్ళొక 10 డిమాండ్లు, వాళ్ళొక 15 డిమాండ్లు, లేకపోతే చెరొక 10 డిమాండ్లు. అయితే ఇక్కడ అఫీషియల్గా ఇవి డిమాండ్లు అనేది ఎక్కడ కనిపించట్లేదు, ప్రాపర్ ఆ ప్రతిపాదన లేవు అనేది అమెరికా మరి ముఖ్యంగా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చిన మాట. సో ఇక్కడే క్లారిటీ అర్థమవుతుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని స్వయాన ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ కూడా చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్పై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ మీద తమకు నమ్మకం లేదంటోంది ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపే అవకాశం ఉంది.